హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి కోడలు వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో అయితే విమర్శించే వారిని, కించపరిచే వారిని, మనల్ని అవమానించే వారిని ఎదుర్కొంటూ జీవితంలో ఏ విధంగా ముందుకు సాగాలి అన్నది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే మన వీడియోస్ చూస్తున్నట్లయితే గనక మన ఛానల్లో ఎప్పుడు కూడా యూస్ఫుల్ కంటెంట్, ఆధ్యాత్మిక విషయాలు లాజికల్గా, సైంటిఫిక్గా, ఆధ్యాత్మిక పరంగా వివరించబడతాయి. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసే ప్రతి చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరొకరికైతే షేర్ అవుతుంది. సో రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మరైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం జీవితంలో పైకి ఎదుగుతున్నాము అని అంటే మనల్ని 10 స్టెప్పులు కిందకి లాగేవారే చుట్టూ ఉంటారనమాట. అంటే మనల్ని ఎంతసేపు వెనక్కి లాగడం, మనల్ని విమర్శిస్తూ మాట్లాడడం, మనతో మంచిగా నటిస్తూ మన వెనకాలే గోతులు తవ్వుతూ చుట్టుపక్కల వారందరికీ మన గురించి చెడుగా చెప్తూ ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ మనల్ని మానసికంగా కృంగదీసే వాళ్ళు కూడా మనతో ఉంటారు. అది చదువుకునేటప్పుడు కావచ్చు, ఉద్యోగం చేస్తున్నప్పుడు కావచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనం ఇవన్నీ కూడా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్. మరి ఇలా విమర్శించే వారిని, ఇలా హేళన చేసేవారిని ఎలా ఎదుర్కోవాలి? చిన్న స్టోరీ అయితే చెప్తాను. ఒక క్లాస్లో రవి, గోపి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. గోపి పెంకి పిల్లాడు. ఇతనికి ఎంతసేపు క్లాస్లో మిగిలిన వాళ్ళందరినీ కూడా విమర్శించడం, హేళన చేయడం, తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు అనమాట. అట్లయితే రవి నిదానస్తుడు. ఒకసారి రవి షర్ట్ పైన మరక పడుతుంది. అలాగే క్లాస్ రూమ్లోకి వస్తాడు. ఇది చూసిన గోపి రోజంతా కూడా రవిని హేళన చేస్తూ, తక్కువగా మాట్లాడుతూ, ఆ మరక గురించి పదే పదే గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉంటాడు. దీంతో బాధపడినటువంటి రవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ షర్టు మీద మరకని పోగొట్టడానికి కనీసం ఒక 10 సార్లు ఉతుకుతాడు. చివరికి ఆ మరకనైతే పోగొట్టగలుగుతాడు. తల్లి దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకుంటే తల్లి ఒకటే చెప్తుందనమాట. చూడు నాన్న, అతను నిన్ను ఎన్నిసార్లు విమర్శించినా, ఎగతాళి చేసినా నువ్వు ఆ మరక పోగొట్టుకోవాలి అనే పట్టుదల నీలో ఎక్కువగా పెరిగింది కదా. సో ఆ కసి పెరగడం వల్లనే నువ్వు ఆ షర్టు పైన ఉన్నటువంటి మరకని తొలగించుకోగలిగావు. ఒక రకంగా నీకు అతను మంచి చేశాడు కదా. సో నువ్వు అతనిలో మంచినే చూడాలి, అంతేగాని అతను విమర్శిస్తున్నాడని చెప్పి నువ్వెప్పుడు కూడా బాధపడకు అని చెప్పి ధైర్యం అయితే చెప్పింది. ఇదే కథని మన జీవితంలో కూడా మనం అన్వయించుకోవాలి. మన జీవితంలో మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నా, అలాగే హేళనగా మాట్లాడుతున్నా, తక్కువ చేసి మాట్లాడుతున్నా సరే కాలమే సమాధానం చెప్పేంతగా మనం ఎదగాలన్నమాట. మనల్ని విమర్శించేవారు, మనల్ని హేళన చేసేవారిని మన మనస్సులో పెట్టుకొని వాళ్ళ మీద పట్టుదలగా, కసిగా మన జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాలంటూ ఏర్పరచుకోవాలి. వాటిని సాధించడంలో మనం ఫలితాన్ని సాధించాలి. అప్పుడు వచ్చినటువంటి విజయాన్ని మనం మనస్ఫూర్తిగా అయితే ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. అప్పుడు వారికి అదే కరెక్ట్ సమాధానంగా ఉంటుంది. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు కొంతమంది అయితే మనల్ని చాలా నిరుత్సాహపరుస్తూ ఉంటారనమాట. ఇది నువ్వు చేయలేవు, అసలు నువ్వు చేయగలవా అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు మీరెంత మాత్రం కూడా డీలా పడకూడదన్నమాట. వాళ్ళు అంతే మనల్ని వెనక్కి లాగడానికే చూస్తూ ఉంటారు. వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఒక గిరి గీసుకొని అక్కడే నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసుకొని ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూడలేక, ఓర్వలేక ఈ విధంగా మెంటల్గా అయినా సరే వీళ్ళని డౌన్ చేయాలి అన్న ఉద్దేశంతో విమర్శనాస్త్రాలని ఒక ఆయుధంగా చేసుకొని మన పైకి వదులుతూ ఉంటారు. మన గురించి నెగిటివిటీని నలుగురిలో స్ప్రెడ్ చేసి మన గురించి నెగిటివ్గా ప్రచారం కూడా చేస్తారు. ఇలాంటి వాటికి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. వీటినే మనం ఆయుధాలుగా మలుచుకోవాలి. నా జీవితంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. నేనైతే జాబ్ జాయిన్ అయిన కొత్తలో అయితే స్కూటీ నేర్చుకోవడానికి నానా కష్టాలు పడ్డాను. నాకు అసలు సైకిల్ కూడా రాదనమాట. అలాంటిది జాబ్లో జాయిన్ అయిన తర్వాత స్కూటీ నేర్చుకోవడం అంటే అదొక పెద్ద టాస్క్. ఎందుకంటే నాకు అసలు ట్రాఫిక్ పైన అవగాహన లేదు, వెహికల్స్ పైన అస్సలు అవగాహన లేదు. నాకు కనీసం 8 నెలలు పట్టిందంటే మీలో ఎవరైనా నమ్ముతారా? కానీ 8 నెలల టైం అయితే పట్టింది. మొదటి 2 నెలలు అయితే నేను దాన్ని చూసి భయపడిన దానికి, ఆ స్కూటీ ఫోబియాకి చాలామంది నన్ను తెలిసిన వాళ్ళైతే అసలు స్కూటీ నీకు జన్మలో రాదు, నువ్వు ఆటోకి వెళ్ళు, బస్కి వెళ్ళు అని చెప్పి నన్ను చాలా డీలా పడిపోయేలాగా చేశారు. ఒక్కొక్క స్టేజ్లో అయితే అది నేను నడపలేనేమో జీవితంలో అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోయాను. కానీ నేను ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు అవే మాటలు నాకు గుర్తొచ్చేవన్నమాట. ఎలాగైనా సరే అన్న వాళ్ళ ముందే నేను స్కూటీ నడపగలగాలి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి ఆ స్కూటీ యొక్క హ్యాండిల్స్ బ్యాలెన్స్ చేయడం, ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. అలా చేస్తూ నిదానంగా నేర్చుకొని ఎలాగైతేనేమి 8 నెలలకైతే నేను పడిన కష్టం వృధా పోలేదు, మొత్తానికి సాధించాను అనమాట.
తర్వాత 10 ఇయర్స్ స్కూటీ నడిపిన తర్వాత ఎవరికి తెలియకుండా నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుని వన్ డే న్యూ కార్ని తీసుకొచ్చి ఇంటికి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఇదైతే నేను జీవితంలో సాధించిన గొప్ప విజయంగా భావిస్తాను. ఒక సైకిల్ కూడా తొక్కడం రాని అమ్మాయి, అలాగే బైక్ ఫోబియా ఉన్నటువంటి అమ్మాయి, నలుగురిలో బాధపడినటువంటి అమ్మాయి ఈరోజు కార్ డ్రైవింగ్ చేస్తూ నలుగురికి ఆ డ్రైవింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి స్టేజ్లోకి వచ్చేసాను అనమాట. అలా నేను సాధించినటువంటి విజయంగా నేనైతే చెప్తాను. సో అందుకనే మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఈ విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఏం చేస్తారంటే మనల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారు. అలాగే మనలో అంత ఫిట్నెస్ లేదు, ఆరోగ్యపరంగా కూడా ఫిట్నెస్ లేదని చెప్పి శారీరకంగా కూడా మనల్ని వీక్ చేయాలని చూస్తారు. అలాగే ఫినాన్షియల్గా కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నీకు ఉన్నాయి, నీకు కష్టమవుతుంది, నువ్వు నీకున్న గోల్స్ని నువ్వు రీచ్ అవ్వలేవు అని చెప్పి ఫినాన్షియల్గా కూడా మనల్ని డౌన్ చేసేలాగా చేస్తారు. అలాగే మెంటల్గా కూడా అనమాట. మెంటల్గా మనకి ధైర్యం నూరిపోయకుండా అది చేస్తే అలాంటి భయాలు ఉంటాయి, అది చేయడం వల్ల అలాంటి నష్టాలు ఉంటాయి, ఇది చేయడం వల్ల ఇలాంటి కష్ట నష్టాలు ఎదురవుతాయి అని చెప్పి దానిలో ఒడిదుడుకుల్ని చూపిస్తూ మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం సమాధానం చెప్పేంతగా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడం అనేది మనల్ని మనం అలవాటు చేసుకోవాలి. రోజుకు ఒక మంచి పుస్తకం చదవడం, లేదంటే కనుక జీవితంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవిత గాథల్ని చదవడం, వాళ్ళ స్టోరీస్ని తెలుసుకోవడం, వాళ్ళ స్టోరీస్ని వినడం, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకోవచ్చు. అలాగే ఒక 2 మాటలనైతే మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే సారీ అండ్ థ్యాంక్స్ అనమాట. ఈ విమర్శించే వాళ్ళు ఏంటంటే మనం ఎప్పుడెప్పుడు కృంగిపోతామా, ఒక జాబ్లో కానీ అలాగే ఏదైనా సరే కెరియర్లో కానీ ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మనల్ని డౌన్ చేయడానికి విమర్శగాను హేళనగాను మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి మనం నవ్వుతూ సమాధానం చెప్పి వాళ్ళు గనక మనల్ని వీక్ చేయాలని విమర్శిస్తే అలాగా థ్యాంక్స్ అని చెప్పి చూడండి. లేదు వాళ్ళు మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తే గనక ఓ అవునా సారీ నాలో ఈ లోపాలు ఉన్నాయి అని సింపుల్గా ఒక వర్డ్ అనండి. అలా అనడం వల్ల మరొక డైలాగ్ వారి నోటి నుంచి రాదు, వాళ్ళే ఒక షాక్లో ఉండిపోతారు. ఈ విమర్శించే వాళ్ళ నుంచి మనం ఈ విధంగా కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి విమర్శ చేసే వాళ్ళతో అయినా మనం సారీ థ్యాంక్స్ అనే 2 ఊత పదాలు కనుక చెప్తూ ఉంటే వాళ్ళే కొంచెం ఆలోచనలో పడతారనమాట. ఏంటి వీళ్ళని ఎంత డౌన్ చేస్తున్నా సరే వీళ్ళు ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఈ వీక్ పీపుల్, ఈ సెట్ ఆఫ్ పీపుల్కి ఎంత దూరంగా ఉంటే మన జీవితంలో ఉన్నత లక్ష్యాలని మనం అంత ఈజీగా అయితే చేరుకోగలుగుతాము. నాకు నచ్చిన కొటేషన్ ఒకటి ఉందండి. మనం ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తే మనల్ని కనీసం కూర్చోండి అని కూడా అనని వాళ్ళ ఎదుటనే మనం వచ్చినప్పుడు మన ముందు వాళ్ళు లేచి నిలబడి నమస్తే చేసేంత పొజిషన్కి మనమైతే చేరుకోవాలి. అంత కసి పట్టుదల మనలో అయితే ఉండాలి. మనకి జీవితంలో ఒకటే అస్త్రం అండి. ఈ విమర్శ చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, మన వెనకాల మాట్లాడే వాళ్ళనే మనం ఒక ఆయుధాలుగా మలుచుకోవాలన్నమాట. వాళ్ళ ద్వారానే కసి పట్టుదల లాంటివి మన జీవితంలో మనం ఏర్పరచుకోవాలి. నిరంతరం కూడా వాళ్ళ విమర్శల్ని వాటిని మన మనసులో రగిలించుకుంటూ మనం ఎలాగైనా సరే ఒక గొప్ప పొజిషన్లో ఉండి వాళ్ళకి చూపించాలి అనేటువంటి ఒక ఎయిమ్ని జీవితంలో గనక ఏర్పరచుకుంటే గనక మన విజయ సోపానానికి అదే తొలిమెట్టు అవుతుంది. సో వాళ్ళ యొక్క విమర్శలు, హేళనలు, అవహేళనలు మాత్రమే మన విజయానికి సోపానాలుగా మనం మలుచుకునేంత స్ట్రాంగ్గా మన మైండ్ సెట్ని అయితే మార్చుకోవాలి. అలాగే ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను, వెనుక మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా వెనుకబడిపోయే ఉంటారు. ఎందుకంటే మనం ముందు స్టేజ్లో ఉంటాం కాబట్టి, మనం ముందుంటాం కాబట్టి. సో ఎప్పుడు కూడా ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ని అయితే మనం అలవర్చుకోవాలి. ఇలా ఉండడం వల్ల జీవితంలో అయితే ఉన్నత లక్ష్యాలని ఈజీగా చేరుకోగలుగుతాము. అలాగే మన చుట్టుపక్కల ఉన్నవారు విమర్శిస్తున్నారు, మనల్ని హేళన చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారని చెప్పి మనలో మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. ఈ విమర్శించే వాళ్ళతో ఉన్నంతసేపు అయినా సరే, లేదు మనం ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, వీళ్ళ మనస్తత్వాల్ని బట్టి, వీళ్ళు అనే మాటలను బట్టి మనలో మనం కృంగిపోకుండా అదే టైంని మనం ఒక మంచి పుస్తకాన్ని చదవడంలో కానీ, లేదు అంటే మనం ఏదైనా పని మొదలు పెడదాము అనుకున్నప్పుడు ఆ కార్యాచరణకి ఆ కార్యాచరణని రూపొందించడం వంటి మార్గాలు అన్వేషించుకోవడంలో కానీ మనం బిజీ అవ్వాలి. అంటే మనం జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే మన గురించి మనం కూడా ఆలోచించుకోకూడదు. అంత బిజీ షెడ్యూల్ని అయితే మన జీవితంలో ఏర్పరచుకోవాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి గమ్యాన్ని, ఉన్నత స్థానాన్ని
మనం చేరుకోగలుగుతాము. ఈ విమర్శించే వాళ్ళకి సరైన సమాధానం చెప్పగలుగుతాము. ప్రతి క్షణం కూడా వాళ్ళ విమర్శలు, హేళనలు మనలో పట్టుదలని రగిల్చి మనం ఉన్నత స్థానాలకి చేరుకున్న తర్వాత ఒక్కసారి వాళ్ళ ఎదురుగా వెళ్ళి నిలబడితే ఉంటుంది. ఒక్కసారి అలా ఊహించుకోండి, లేదా అలా క్లిప్ వేసుకోండి. ఎంత బాగుంటుందంటే, ఎక్కడైతే మనల్ని లాగాలని చూశారో అక్కడే మనం ఇతరులు తలెత్తుకునేలా ఒక రేంజ్లో అయితే మనం ఉంటామన్నమాట. అలాంటి లక్ష్యాల్ని మన జీవితంలో మనం ఏర్పరచుకోవాలి. ఇదండి ఈరోజు వీడియోలో అయితే విమర్శించే వాళ్ళ నుంచి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి, విమర్శించే వాళ్ళ ద్వారా పట్టుదలని పెంచుకొని జీవితంలో ఉన్నత మార్గాల్ని ఏ విధంగా చేరుకోవాలి అన్నది ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండండి. మీరు చేసే అతి చిన్న ఎంకరేజ్మెంట్ కూడా ఈ ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. దిస్ ఇస్ స్నేహవల్లి సైనింగ్ ఆఫ్.